శివుడిని ప్రేమిస్తే లైక్ చేయండి. ఒక కాలంలో దేవులు ఒక అసురుడి భయం వల్ల చీమల రూపం ధరించి శివుడిని పూజించడానికి ఈ పవిత్ర స్థలానికి వచ్చారు. శివలింగం చాలా జారుగా ఉండటం వల్ల చీమలు దానిమీద ఎక్కుతూ జారిపడి కింద పడిపోయాయి. ఆ కష్టాన్ని చూసిన శివుడు తన దివ్య శరీరాన్ని మట్టిలాగా మార్చుకుని చీమలు సులభంగా ఎక్కేందుకు తన తలని ఒక పక్కకు వంచాడు. చీమలు చేసిన పూజకు సంతోషించిన శివుడు తరువాత ఆ అసురుడిని సంహరించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లింగం ఒక పక్కకు వంగి ఉంది. అది శివుడి అపార కరుణకు సాక్ష్యం. చీమలు పూజించిన కారణంగా ఈశ్వరుడికి ఎరుంబీశ్వరుడు, ఎరుంబు అంటే చీమ అని, ఆ ఊరికి తిరువెరుంబూర్ అని పేర్లు వచ్చాయి. ఇది ఇసుక లింగం కావడంతో ఇక్కడ నీటికి బదులు నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. ఇక్కడ ప్రసాదం పెట్టినప్పుడు చీమలు వస్తే అది తప్పు కాదు. చీమలు కూడా శివుడి సృష్టే కావడంతో అవి ప్రసాదం తింటే శివుడు స్వయంగా స్వీకరించినట్లుగా భావిస్తారు. ఈ పవిత్ర క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా తిరువెరుంబూర్లో ఉన్న ఎరుంబీశ్వరర్ ఆలయం. హార హార మహాదేవ.